ఓం ద్వైత విశిష్టవాద కుశవైరద్వైత భక్తృర్చితం సార విచార చారు మనసం సంఘావతం వల్లభం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 347-48 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట. పరావరైకత్వ వివేకవహ్నిః దహత్య విద్యాగహనం హ్యశేషం కిం స్యాత్ పునః సంసరణస్య బీజం అద్వైత భావం సముపేయుషోస్య. ఇప్పుడు వీటి ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. హి ఏలయన పరావరైకత్వ వివేకవహ్నిః అంటే పరావరుడైన ఈశ్వరుని యొక్క అవరుడైన జీవుని యొక్క ఏకత్వం గురించిన విచారం వల్ల కలిగిన జ్ఞానమనడి అగ్ని అశేషం సమస్తమైన అనగా సకల కార్యసహితమైన అవిద్యాగహనము అవిద్యయనడి అరణ్యమును దహతి భస్మం చేయును అని చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ అద్వైత భావము భేదరహితమగు బ్రహ్మభావమును సముపేయుష అంటే పొందిన అనగా నిరంతరము బ్రహ్మ సాక్షాత్కారవంతుడై అస్య ఈ మహాత్ముడికి పునః మరల సంసరణస్య అంటే దేహాదులయందు ఆత్మభ్రమ కలుగుటకు బీజం కిం స్యాత్ బీజం ఏముంటుంది అంటూ ప్రశ్న రూపంలో ఉన్నటువంటి జవాబుతోటి మనకి ఈ శ్లోకాన్ని మనకి భగవత్పాదుల వారు అందించారనమాట. మరి దాని తాత్పర్యాన్ని చూద్దాం మనం. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే బ్రహ్మ ఆత్మల యొక్క ఏకత్వ జ్ఞానం అనే అగ్ని అవిద్య అనే అడవినంతటినీ భస్మం చేసేస్తుంది. అలా అవిద్య పూర్తిగా నశించిపోయిన పిమ్మట అద్వైత భావం ప్రాప్తిస్తుంది. అప్పుడు ఇక సంసార ప్రాప్తికి కారణమైనది ఏది ఉండదు అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట మనకి. ఇప్పుడు దీన్ని కాస్త మనం విశ్లేషించి చూద్దాం. ఇందులో జీవబ్రహ్మ ఐక్యం అనే వివేకాగ్ని అజ్ఞానం అనే ఘనమైన అడవిని పూర్తిగా దహించేస్తుంది. అద్వైత భావంలో స్థిరపడిన జ్ఞానికి ఇంకా సంసారానికి కారణమైన విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది అంటూ ఇందులో చెప్తున్నారనమాట. అయితే శంకరాచార్యుల వారి ప్రకారం సంసారానికి మూల కారణం అవిద్య మాత్రమే. ఆ అవిద్య వల్లే నేనే శరీరం, నేనే కర్త, నేనే భోక్త అనే అధ్యాస ఏర్పడుతుంది. అహం బ్రహ్మాస్మి, తత్వమసి వంటి మహావాక్యాల ద్వారా కలిగే అపరోక్ష బ్రహ్మజ్ఞానం ఈ అవిద్యను సమూలంగా నాశనం చేస్తుంది. కారణం లేకపోతే మనకి కార్యం ఉండదు. కాబట్టి విద్యారహితుడైన జ్ఞానికి పునర్జన్మకు కారణమే ఉండదన్నమాట. ఇక్కడ శంకరుల వారు అద్భుతమైన ఉపమానాన్ని ఉపయోగించారు. అజ్ఞానాన్ని చిన్న చీకటిగా కాదు, గహనం అంటే దట్టమైన అరణ్యంగానే చెప్పారు. అడవిలోకి ప్రవేశించిన వాడు దారి తప్పిపోతాడు. భయం, మృగాలు, ముళ్ళు, చీకటి అన్నీ అతన్ని చుట్టుముడతాయి. అలాగే అవిద్యలో ఉన్న జీవుడు జనన మరణ సుఖ దుఃఖ రాగ ద్వేష అహంకార మమకారాల మధ్యన చిక్కుకుపోతూ ఉంటాడు.
అయితే ఒక్క చిన్న అగ్ని అడవిని కాల్చేస్తుంది. అలాగే జీవబ్రహ్మ ఐక్య జ్ఞానం అజ్ఞానాన్ని పూర్తిగా దహిస్తుంది అనమాట. గమనించాల్సిన విషయం ఏమిటంటే శంకరులు దహతి అన్నారు, కొంచెం తగ్గుస్తుంది అని అనలేదు. ఇక్కడ నిజమైన జ్ఞానము అవిద్యను భాగశః ఏమీ తొలగించట్లేదు, సమూలంగా నాశనం చేస్తుంది అనమాట. అందుకే జ్ఞానికి సంసారం ఒకప్పుడు కల్లో కనిపించినట్లుగానే అనిపిస్తుంది. మేల్కొన్నాక మనకి కల్లోని బాధతోటి మనకి ఏ బంధమో ఉండదు. అలాగే ఇక్కడ కూడా అన్నమాట. యథైధాంసి సమ్మిద్ధో అగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే దత్తథ అంటారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. సమిద్ధి అగ్ని యథా ఏధాంసి భస్మసాత్ కురుతే కదా, తథా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అని మనం చెప్తాం. అంటే ఎలా మండుతున్న అగ్ని కట్టెలు బూడిద చేస్తుందో అలాగే జ్ఞానాగ్ని కర్మబంధాన్ని దహించేస్తుంది అనమాట. వివేకవన్హి అని చెప్పారు కదా గీతాచార్యులు వారు. అక్కడ మనకి జ్ఞానాగ్ని అంటూ పేర్కొన్నారు. రెండిటి సందేశం ఒకటి. సత్యజ్ఞానం బంధకారణాన్ని నశింపజేస్తుంది అనమాట మనకి. ముండకోపనిషత్తులో మనకి ఇదే వాక్యాన్ని వేద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అంటారు. అక్కడ తస్మిన్ పరావరే దృష్టే హృదయ గ్రంథి భిద్యతే సర్వసంశయా ఛిద్యంతే అస్య కర్మణి క్షీయంతే అని దీని అన్వయం చెప్పుకుంటే మనం పరాపర బ్రహ్మస్వరూప సాక్షాత్కారం అయినప్పుడు హృదయ గ్రంథి తెగిపోతుంది, సంశయాలన్నీ తొలగిపోతాయి, కర్మబంధం క్షీణిస్తుంది అంటూ చెప్పుకుంటాను. ఇక్కడ పరావరే అనే పదం కూడా వివేక చూడమని శ్లోకంలో పరావరైకత్వ భావాన్ని ప్రతిబింబజేస్తుంది. పరమాత్మ జీవుడి మధ్య ఉన్నట్టుగా కనిపించే భేదకం జ్ఞానంతో నివృత్తి అవుతుంది అని చెప్పుకోవచ్చు. మనకు భజగోవిందంలో కూడాను మనకు అదే చెప్తారు. సత్యపి భేదాపగమే నాథ తవాహం నా మామకీనాస్తవం సముద్రోహి తరంగ క్వచన సముద్రో నా తరంగ. ఇక్కడ అర్థం ఏంటంటే, ఓ నాథ, జీవుడికి పరమాత్మకి మధ్య భేదం తొలగిపోయినప్పుడు నేను నీవాడిని అనే భావమే సరి అనేది, నీవు నావాడివి అనే భావం కాదు. ఎందుకంటే అల సముద్రానికి చెందింది కానీ సముద్రం అలకి చెందినది కాదు. ఇది చాలా అందమైన అద్వైత భక్తికి సమన్వయ భావన అన్నమాట. అల సముద్రం నుండి వేరుగా లేదు, అలకు స్వతంత్ర అస్తిత్వం లేదు. అల యొక్క సత్యస్వరూపం సముద్రమే. అలాగే జీవుడు పరమాత్మ నుండి వేరుగా లేడు. అయినప్పటికీ భక్తి దృష్టిలో నేను నీవాడిని అనే శరణాగతి భావం ఎంతో సహజంగా రావాలన్నమాట. ఇక్కడ సత్యపి భేదాపగమే అనేది ముఖ్యమైన పదబంధం. భేదం పరమార్థంగా తొలగిపోయినప్పుడు వ్యవహారంలో భక్తుడు తనను భగవంతుణ్ణి ఆశ్రితునిగా భావిస్తాడు. సముద్రోహి తరంగ అన్నారు కదా, అలా సముద్రానికి చెందుతుంది. నా తరంగ సముద్ర, సముద్రం మాత్రం అలకి చెందదు. ఇదే జీవబ్రహ్మ సంబంధాన్ని సూచించే అద్భుతమైన దృష్టాంతం కింద మనకి భజగోవిందంలో చెప్తారనమాట. జీవుడు బ్రహ్మస్వరూపమే, ఉపాధి వల్ల కనిపించే భేదం నిజం కాదు అంటూ మనం తెలుసుకోవాలన్నమాట. రమణ మహర్షిని జ్ఞాని మళ్ళీ పుడతాడా అంటూ ఎవరో అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఏం చెప్పారంటే, మహర్షి ప్రశాంతంగా అన్నారు, ఎవరు పుడుతున్నారు, ముందు పుడుతున్నది ఎవరో తెలుసుకో అంటూ ఎదురు ప్రశ్న వేశారట. ఒక ప్రశ్నలోనే ఆ శ్లోకపు సారాంశం అంతా ఉంది. పుట్టేది శరీరం, ఆత్మకి జననం లేదు, మరణం లేదు. ఈ సత్యం ప్రత్యక్షమైనప్పుడు పునర్జన్మ అనే ప్రశ్నకే స్థానం ఉండదు అంటూ మహర్షి గారు అద్భుతమైన సమాధానాన్ని చెప్పారు. ఒక చిన్నారి చీకట్లో నేల మీద పడి ఉన్న తాడును చూసి పావని భయపడింది. ఇంట్లోని అందరూ దీపం వెలిగించగానే అది తాడని తెలిసిపోయింది. అప్పుడు పావుని తరిమేందుకు కర్రలు, మందులు, మంత్రాలు ఏమైనా అవసరం అవుతాయి మనకి? జ్ఞానం వచ్చిన క్షణంలో భ్రమకు ఆధారం ఉండదు. అలాగే బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు సంసారం అనే భయం నిలబడదు. మనం సంసారాన్ని జయించాలని ప్రయత్నిస్తున్నాం కానీ శంకరాచార్యుల వారు చెప్తున్నది ఏంటంటే ఇది ఇంకొంచెం లోతుగా చెప్తున్నారనమాట. సంసారాన్ని ఒక్క సమస్యగా పరిష్కరించడం కాదు, సంసారానికి మూలమైన అవిద్యనే నువ్వు ముందు దహించు అంటున్నారు. విత్తనం కాలిపోతే మొక్క మళ్ళీ మొలకెత్తదు. అలాగే అవిద్య దగ్ధమైన తర్వాత జనన మరణ చక్రం ఇంకా కొనసాగుతుంది. అందుకే శాస్త్రం మనల్ని బాహ్య మార్పుల కంటే కూడాను స్వరూప జ్ఞానాన్ని పొందండి అంటూ నడిపిస్తుందన్నమాట. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఏం చెప్తున్నారంటే, సంసారానికి కారణం కర్మ కాదు, కర్మకు కూడా మూలమైన అవిద్య అంటూ. అవిద్యను తొలగించి ఒకే ఒక ఔషధం, పరమౌషధం ఏమిటి అంటే జీవబ్రహ్మ ఐక్య జ్ఞానమే.
ఈ జ్ఞానం కలిగినప్పుడు కర్తృత్వము, భోక్తృత్వము, దేహాభిమానం అన్ని ఆధారాన్ని కోల్పోతాయి. ఇక్కడ ఈయన వివేక వన్హి అనే రూపంతో గొప్ప సందేశాన్ని మనకిచ్చారు. శ్రవణ మనన నిజిధ్యాసల ద్వారా మహాకావ్యం యొక్క అర్థం హృదయంలో స్పష్టమైనప్పుడు అజ్ఞానం అనే అరణ్యం దహించబడిపోతుంది అంటున్నారు. అప్పుడు మిగిలేది జన్మించని మరణించని నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైన ఆ పరబ్రహ్మే. ఆ స్థితిలో సంసారానికి విత్తనం ఏముంటుంది అనే ప్రశ్నకు సమాధానం మనం ఏదీ లేదు అంటూ ముగించవచ్చు అనమాట. ఇదే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈరోజు రెండవ శ్లోకాన్ని కూడాను మనం వినేద్దాం. ఆవరణస్య నివృత్తిః భవతి చ సమ్యక్ పదార్థదర్శనతః మిథ్యాజ్ఞాన వినాశః తత్వద్విక్షేపజనిత దుఃఖ నివృత్తిః. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాం. సమ్యక్ పదార్థ దర్శనతః, బాగుగా బ్రహ్మము సాక్షాత్కరించడం వలన ఆవరణస్య అజ్ఞానావరణం యొక్క నివృత్తి తొలగుట భవతి అవుతోంది. కించ మరియు తద్వత్ అలాగే మిథ్యాజ్ఞానము, మిథ్యాజ్ఞానం అంటే అధ్యాస యొక్క వినాశ నిశ్శేషనాశనం కలుగుతోంది. విక్షేపజనిత దుఃఖ నివృత్తి అన్నారు. అంటే మనస్సు స్థిరము లేక చెలించుట విక్షేపం కలిగించే దుఃఖనాశనము కలుగుతోంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. దీనికి భావార్థం ఏమిటి వస్తోంది అంటే, వస్తువు యొక్క యథార్థ స్వరూపాన్ని సరిగ్గా గ్రహించినప్పుడు ఆవరణ శక్తి తొలగిపోతుంది, అలాగే మిథ్యాజ్ఞానం నశిస్తుంది. అంటే తప్పుడు జ్ఞానం నశిస్తుంది. ఆ తర్వాత విక్షేప శక్తి వల్ల కలిగిన దుఃఖం అంతా కూడా నివృత్తి అయిపోతుంది అంటూ ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు మోక్షప్రాప్తి యొక్క క్రమాన్ని మనకి విశదీకరిస్తున్నారు. ఏంటది? సమ్యక్ దర్శనం కలుగుతుంది అన్నారు. దానివల్ల ఆవరణ శక్తి నశిస్తుంది. ఆవరణ తొలగ్గానే మిథ్యాజ్ఞానం అంతరించిపోతుంది. మిథ్యాజ్ఞానం లేనప్పుడు మనకి విక్షేపం నిలవదు. విక్షేపం లేకపోతే దుఃఖం ఉండదు. ఇది అద్వైతంలో బంధముక్తి యొక్క సంపూర్ణ ప్రక్రియ అన్నమాట. ఈ శ్లోకం మొత్తం అద్వైత వేదాంతాన్ని ఒకే సూత్రంలో బోధిస్తుంది మనకి. మన జీవితంలో కనిపించే ప్రతి సమస్య, భయము, కోపము, అసూయ, రాగం, ద్వేషం, అహంకారం, వీటిలో ఏది అసలు కారణం కాదు. ఇవన్నీ ఫలితాలు మాత్రమే. మూల కారణం ఆవరణం. ఆవరణ అంటే ఏంటి? మన నిజస్వరూపమైన బ్రహ్మత్వాన్ని మర్చిపోవడం. ఈ మరుపు వల్లనే నేను శరీరాన్ని, నేను మనస్సును, నేను సుఖీ, నేను దుఃఖీ అనే భ్రమలు మనకు కలుగుతాయి. అప్పుడు విక్షేపశక్తి ప్రపంచాన్ని, సంబంధాలను, కోరికలను, భయాలను, విజయాపజయాలను మన ముందుంచి నాటకం ఆడిస్తుందన్నమాట. కానీ గురువు ఉపదేశించిన మహావాక్యాన్ని శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా హృదయంలో స్పష్టంగా గ్రహించినప్పుడు మనకి ఈ ఆవరణ ఏదైతే ఉంటుందో తొలగిపోతుంది. అయితే ఆవరణ పోయిన తర్వాత విక్షేపాన్ని ప్రత్యేకంగా తొలగించాల్సిన అవసరం మనకుంటుందా? ఇంకా ఉండదన్నమాట. సూర్యుడు ఉదయించిన తర్వాత చీకటిని కర్రతో కొట్టి పంపించాలా ఏమిటి? అవసరం లేదు కదా. వెలుగు వచ్చిన చోటే చీకటి స్వయంగా తొలగిపోతుంది. అలాగే బ్రహ్మజ్ఞానం వచ్చిన చోట సంసారం నిలవదు. దీనికి మనకి ప్రత్యక్షంగా భగవద్గీతలో ఎవరి అజ్ఞానం జ్ఞానంతో నశించిందో వారికి ఆ జ్ఞానం సూర్యునిలా పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రకాశింపజేస్తుందంటారు కృష్ణ పరమాత్మ. ఏషాం ఆత్మనః తత్ అజ్ఞానం జ్ఞానేన నాశితం తేషాం జ్ఞానం ఆదిత్యవత్ తత్ పరమ ప్రకాశయతి అంటూ అన్వయంతో కూడినటువంటి ఈ 5వ అధ్యాయంలోని 16వ శ్లోకం ఏమిటంటే, జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితాత్మనః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఈ శ్లోకం మనకి కరెక్ట్గా ఈ ఆవరణ నివృత్తి అంటూ మనకి ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్పిన దాన్ని ఆదిత్యవత్ ప్రకాశయతి అంటూ కృష్ణుడు చెప్పిన దానితోటి సమానంగా ఉందన్నమాట. అనేక మార్లు మనం ఈ ఉపనిషత్తు వాక్యాన్ని చెప్పుకోవడం జరిగింది. ఏంటి? పరాంచి కాని వ్యతృణాత్ స్వయంభూః తస్మాత్ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మన్ ఐక్షత్ ఆవృత్త చక్షుః అమృతత్వం ఇచ్చన్ అంటారు. సృష్టికర్త ఇంద్రియాలను బయటికి మళ్లించాడు. అందువల్ల మనిషి బయటే చూస్తుంటాడు. అంతరాత్మను చూడడు వాడు.
ధీరుడు మాత్రం దృష్టిని లోపలికి తిప్పి ప్రత్యేగాత్మను దర్శించి అమృతత్వాన్ని పొందుతాడు. బాహ్య దృష్టి విక్షేపానికి కారణమైతే అంతర్ముఖ దృష్టి మనకి ఆవరణ నివృత్తికి మార్గం అవుతుందన్నమాట. అందుకే మనకి అష్టావక్ర గీత కూడాను ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతీహ సత్యేయం యామతి సా గతిర్భవేత్ అంటూ చెప్పడం జరుగుతుంది. ఎవడు తాను ముక్తుడు అనుకుంటాడో అతడు ముక్తుడు, బద్ధుడు అనుకుంటాడో బద్ధుడే. మన దృష్టి ఎటువైపు ఉంటే జీవితం ఆ దిశలో సాగుతుంది అంటూ మనం చక్కగా ఇక్కడ అర్థం చెప్పుకోవచ్చు. అజ్ఞానమే మనకి బంధం అయిపోతుంది, నిజంగా స్వరూప జ్ఞానమే ముక్తి అంటూ కూడాను మనం ఇందులో చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ పోతన భాగవతంలో మనకి కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనిడివాడు కలడో లేడో ఆయన అంటారు. అంటే భగవంతుడు సర్వవ్యాపి, ఆయన ఎక్కడా లేడని భావించడం ఆవరణం. మనకి సర్వత్రా ఉన్నాడని దర్శించడమే సమ్యక్ దర్శనం. నచికేతుడు యమధర్మరాజు వద్ద బ్రహ్మ విద్యని తెలుసుకున్న తర్వాత మరణభయం పూర్తిగా తొలగిపోయింది. యముడు అతనికి కొత్త లోకాలను ఏమీ ఇవ్వలేదు, కేవలం అజ్ఞానాన్ని తొలగించాడంతే. అజ్ఞానం పోగానే మరణ దుఃఖం కూడాను పోయింది. మనం ఎన్నోసార్లు మన కళ్ళజోడు తల మీద పెట్టుకుని కళ్ళజోడు ఎక్కడ పోయింది అంటూ వెతుకుతుంటాం. ఎప్పుడైతే మనకి తల మీదే ఉంది అనే జ్ఞానం వస్తుందో ఆ వెతకడం ఆగిపోతుంది, ఆందోళన పోతుంది, బాధ పోతుంది. కళ్ళజోడు ఏమి అక్కడ మనకి మళ్ళీ ఎక్కడి నుంచో కొత్త తయారు చేయించుకు తీసుకురాలేదు, ఉన్నదాన్నే మనం ఎక్కడ పెట్టాము అన్న దాంతో మర్చిపోయాం. ఇదే ఈ శ్లోకపు బోధ అన్నమాట. మనం జీవితాంతం దుఃఖాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ శంకర్లు వారు చెప్తున్నది దుఃఖాన్ని కాదు, దుఃఖానికి కారణమైన అజ్ఞానాన్ని తొలగించండి అంటున్నారు. ఆవరణ తొలగితే మిథ్యాజ్ఞానం మనకు ఉండదు. మిథ్యాజ్ఞానం లేకపోతే ఇక ఈ విక్షేపం అనేది అసలు లేనే లేదుగా. విక్షేపం లేకపోతే ఇక మనకి ఈ దుఃఖం ఏమిటి, సంసారం ఏమిటి, ఏమీ లేవు. మోక్ష సాధనకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన క్రమాన్ని వివరిస్తున్నారు ఇందులో ఈ మహానుభావుడు. బ్రహ్మస్వరూపాన్ని యథార్థంగా దర్శించడం వల్ల మొదట అవిద్య యొక్క ఆవరణ శక్తి తొలగిపోతుంది. ఆవరణ తొలగిన వెంటనే నేను శరీరం, నేను కర్త, నేను భోక్త అనే మిథ్యాజ్ఞానం అంతరించిపోతుంది. దాని ఆధారంగా నడిచే విక్షేప శక్తి కూడాను బలహీనపడి చివరికి దుఃఖానికి ఆస్కారం లేకుండా పోతుంది. శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకం ద్వారా మోక్షం అనేది కొత్తగా సంపాదించాల్సిన ఫలితమేం కాదని, అజ్ఞాన నివృత్తి మాత్రమే అంటూ బోధిస్తున్నారు అనమాట. సూర్యోదయం చీకటిని తొలగించినట్టుగానే బ్రహ్మజ్ఞానం అవిద్యను తొలగిస్తుంది. అప్పుడు ప్రత్యక్షమయ్యేది కొత్త బ్రహ్మం ఏమి కాదు, ఎక్కడి నుంచో స్వరూపంగా ఉన్న సచ్చితానందం ఆత్మ మాత్రమే మనకి. ఈ రకంగా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.